Zarindama 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 zarupaika bagundama harupaika ni muddam mutyam jare pagadam jare paruvam jare ni munde sarada teere sarasalu re andamanta jalu hari zarindama 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 zarupaika bagundama harupaika జారింది కప్పు చూసుకోవమ్మా జారిన పువ్వు అందుకోవయ్యా నువ్వెంత ఆపినా వద్దంటూ చెప్పినా నీ వంపులు నా చూపులు జారే చిగారి పువ్వు చందమామయ్యా వేగరుగాకు సంధి పొద్దమో తప్పిపోయిందో తగాదు కలిగిందో నీ వైపే నా అడుగులు సారే చేయి వేస్తే జారుతుంది వెన్న పులుముకుంటివేమో కన్ని మనసు జారుతుంది నన్ను మలుపుకుంటివేమో చెయ్యే జరిగిందో కాలే జరిగిందో కరాచి కలలో తేలి జరిగిందమ్మా 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 జరుపైకా బాగుందమ్మా ఆరుపైకా సోదంటురాయి ఒళ్ళు నిదమ్మో నిన్నెత్తుకుంటే వదిలిపోనయ్యో పువ్వుళ్ళు గురించే పువ్వంటి ప్రభుల్లో తేనె రసాలు ఉన్నాయో ఒక్కొక్క పంట వరుచుకుంటాలే గాలి మాట నేల పిల్ల గుండె తలుపు తీస్తే కాదా చూడ తెరిచే ఉంది సమ్మేస్తావో సొకేస్తావో కుమారి సిక్కు తెరలే తీసి సరినమ్మా 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 సరిపైకా బాగుందమ్మా ఆరుపైకా నీ ముద్దం ముత్యం జారే పగటం జారే పరువం జారే ముందే సరదా తీరే సరసాలు రే అందమంత జాలు వారి జారిందమ్మా. హాయ్ రాజా. హలో దేవి. రాజా ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాసావా? చాలా బాగా రాశాను దేవి. ఫస్ట్ ర్యాంక్ నాకే వస్తుంది. నీకేంటి బాబు, నువ్వు ఈ కాలేజ్కి మెరిట్ స్టూడెంట్వి, నీకు తప్పకుండా మంచి జాబ్ కూడా వస్తుంది. దేవి చదువులో నెంబర్ 1 కానీ కటిక పేదవాడిని. అమ్మ ఇళ్లలో పాచి పని చేసి నన్ను చదివిస్తుంది. నాలాంటి నిరుపేదకి ఉద్యోగం వస్తుందంటావా దేవి? ఎందుకు రాదు రాజా,
ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది. దేవి, ఎంత చదివినా డబ్బులు లంచం ఇవ్వందే ఉద్యోగం వచ్చే రోజులు కాదు ఇవి. ఎవరు వచ్చినా దాచుకో దోచుకో అనేవాళ్ళే తప్ప ఈ సమాజంలో ఉద్యోగాలు అనేవాళ్ళు మాలాంటి వాళ్ళకి రానివ్వరు. నీకు గ్యారంటీగా జాబ్ వస్తుంది రాజా, నమ్మకంతోనే ఉండు. నువ్వు అన్నట్లు నాకు జాబ్ వస్తే నీకు మంచి బహుమానం ఇస్తాను దేవి. ఏ బహుమానం ఇస్తారో రాజా గారు? నీకు నచ్చినది, నాకు నచ్చినది, నీకు ఇష్టమైనది. అదే ఏంటో నేనుతోనే చెప్పొచ్చు కదా. దేవి, ఈ రాజా అందరిలాంటి వాడు కాదు. నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పటికీ మోసం చేయను, ఎప్పటికీ మర్చిపోను. రాజా, మర్చిపోనంటున్నావు, నన్ను కూడా మర్చిపోకుండా ఉండగలవా? ఉందిలే ఓ కన్నుల కోమలాంగి. ఆమె నడుస్తుంటే హంస నడిచినట్లు, ఆమె జడ నల్లని త్రాసిపాముల నిగనిగలాడుతుంది. ఆమె పెదాలు దండపండ్ల, ఆమె గొంతు కోయిల కంటే సుమధురంగా ఉంటుంది. అబ్బబ్బా, అంత అందంగా ఉంటుందా ఏంటి? ఎవరు రాజా ఆ ప్రేమ దేవత? దేవి, సమయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు నా ప్రేమ దేవత ఎవరో నీకు తప్పకుండా చెప్తాను. సరే రాజా, నేను వెళ్ళి వస్తాను. దేవి, నువ్వే నా సుందరివని నీతో ఎలా చెప్పను? నేను నా గుండెలో నిర్మించుకున్న సామ్రాజ్యానికి నువ్వే నా ప్రేమ దేవతకని నీకు ఎలా చెప్పేది? చూడు విజయ్, ఈ దేశంలో ఒరిజినల్ డైమండ్లపై దానికోసం కొంతమంది దుర్మార్గులు కళ్ళు పట్టాయి. జాగ్రత్తగా కాపలా కాయండి. చూడండి సార్, నేను డ్యూటీలో చేరిన దగ్గర నుంచి ఈ ఇన్స్పెక్టర్ విజయ్ వస్తున్నాడంటే రాజకీయ నాయకులు మొదలుకొని రౌడీ గొండాలు సైతం వెన్నులో ఉనికి మొదలై ముత్యం తెలిపోస్తాయి. అలాంటిది నేను బందోబస్తు నిర్వహిస్తానని తెలిస్తే వాడు కొమ్మిడి తిరిగి కడురైనా అండర్ వాళ్ళు దానైనా సరే ఆ మ్యూజియాన్ని కన్నెత్తి చూసే ధైర్యం సాహసం తెగింపు చేయలేడు. నువ్వు అంతటి సమర్థం అని తెలుసు. ఆ అశోక్ గాడు ఆ డైమండ్స్ కోసం వాడు రాజకీయాన్ని చట్టాన్ని శాసించే అండర్ వాళ్ళు దానైనా సరే ఈ ఇన్స్పెక్టర్ విజయ్ చేతుని తప్పించుకోలేడు. మిస్టర్ విజయ్, ఆ అశోక్ను తక్కువ అంచనా వేయకు. వెరీ వెరీ పవర్ఫుల్ డేంజరస్ మ్యాన్. సార్, సింహంతో పెట్టుకోవాలంటే పంజాలోని వాడిని తిప్పుకొట్టాలి. అదే వంశంతో పెట్టుకోవాలంటే నెత్తురులోని వేడిని తట్టుకునే దమ్ము కావాలి. అలాంటి వాడి వేడి ఉన్న ఈ విజయ చేతుని తప్పించుకోవాలంటే వాడి అనంత విశ్వంలో జీవించి ఉండకూడదు. సరే, జాగ్రత్తగా కాపలా కాయండి. ఓకే, మూరబెట్టి పొట్టు కింద చీరగట్టి హంస నడక నడుస్తూ ఉందిరో.
గుండెలోన గుచ్చుతూ ఉందిరో ఎర్రతోలు వలసి పట్టి నల్ల తేలు ముదులెట్టి నల్లి కొట్ల నంగిలాగా చూస్తాడో నన్ను మాయ చేసి లవ్ మంత్రమేస్తాడో పిల్లో పిల్లో వరదలు పిల్లో ఊరి బయట తమలపాకు తోటకొస్తావా పిలగో పిలగో ఎట్టా పిలగో ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా ఏమి చెయ్యను పిల్లో ఎట్టాగమను పిలగో అరే ఏమి చెయ్యను పిల్లో ఎట్టాగమను పిలగో అంత కుదురా అసల పుల్లి పడతానే పట్టు అయితే మెళ్ళోన తాళి కట్టు తరువాతే తలుపు గడియ పెట్టు అయితే మెళ్ళోన తాళి కట్టు తరువాతే తలుపు గడియ పెట్టు పెట్టు పిల్లు పిల్లు వరదలు పిల్లు ఊరి బయట తమలపాకు తోటకొస్తావా పిలగో పిలగో ఎట్టా పిలగో ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా మగాళ్ళంతా మోసగారులని అమ్మమ్మ చెప్పింది మా అమ్మమ్మ చెప్పింది సూదలు వచ్చి దబ్బరమై సామెత చెప్పింది ఆడాళ్ళంతా మాటకారులని తాతయ్య చెప్పాడు మా తాతయ్య చెప్పాడు రాజాలు పోయిన రాజకుమారుల వైనం చెప్పాడు మాయమనం తెలియదని మోసం చేయొద్దు అయితే ఆ కంచి పట్టు కట్టు రావే నా చిటిక నేను పట్టు అయితే ఆ కంచి పట్టు కట్టు రావే నా చిటిక నేను పట్టు పట్టు పిల్లు పిల్లు మరదలు పిల్లు ఊరి బయట కమలపాకు తోటకొస్తావా పిలగో పిలగో ఎట్టా పిలగో ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా ఊరోళ్ళతో మా ఇంటి ముందు క్యూలే కట్టారు సంఘాలే పెట్టారు ఆల్ ఇండియాకి అందగతనని పొసరు కొట్టారు మేన బాబనే పక్కన ఉంటే ఎవరు చూస్తారు ఇంకేమని వస్తారు ఊరు వట అల్లరి చేస్తే తన్నులు తింటారు వాళ్ళతో వీళ్ళతో గిల్లి కచ్చా ఎందుకు బాబయ్యో అయితే మీ నాన్నకి డప్పు కాళ్ళు కడిగే టైం వచ్చిందని చెప్పు అయితే మీ నాన్నకైకి డప్పు కాళ్ళు కడిగే టైం వచ్చిందని చెప్పు చెప్పు ఆ పిల్లు పిల్లు మరదలు పిల్లు ఊరి బయట తమలపాకు తోటకొస్తావా పిలగో పిలగో ఎట్టా పిలగో ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా పిల్లు పిల్లు మరదలు పిల్లు ఊరి బయట తమలపాకు తోటకొస్తావా పిలగో పిలగో ఎట్టా పిలగో ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా ఏమి చేయను పిల్లు ఎటానమ్మను పిలగో అరే ఏమి చేయను పిల్లు ఎటానమ్మను పిలగో అత్త కూతురా అసల పుల్లి పడతానే పట్టు అయితే మెళ్ళోన తాళి కట్టు తరువాతే తలుపు గడియ పెట్టు అయితే మెళ్ళోన తాళి కట్టు
నిన్నే నా పిలగు పిలగు ఎట్టాం పిలగు ఒంటరిగా నేను వస్తే పక్కనిస్తావా మర్యాదగా నువ్వు కొట్టేసిన డైమండ్ నాకు అప్పగించి శరణ్ రావు, లేదంటే నిన్ను. ఓ ఇన్స్పెక్టర్ విజయ్ గారా, చూడండి నన్ను పట్టుకోవడానికి వచ్చిన చూడండి ఇన్స్పెక్టర్, ఇంతవరకు నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ని నేను చూడలేదు. మొట్టమొదటిసారి నన్ను పట్టుకోవడానికి వచ్చిన నీ గుండె ధైర్యానికి నా జోహార్లు. ఓ అశోక్ చక్రవర్తి అంటే నువ్వేనా? చూడు అశోక్, ధైర్యం నా ఇంటి పేరు, సాహసం నా వంటి పేరు. మర్యాదగా వ్యర్థ ప్రసంగం మానే నాకు నమ్మిపో, లేదంటే ఈ ఇన్స్పెక్టర్ విజయ్ పవర్ చూపించాల్సి ఉంటుంది. ఇన్స్పెక్టర్, నీ పవర్ చూసి భయపడిపోవడానికి నేను చిల్లరాడుకునే రౌడీను, వీధి గుండారా కాదు. మీరు చెప్పే రాజకీయాన్ని చట్టాన్ని నా కనుసైగలతో శాసించగల అశోక చక్రవర్తిని. నువ్వు రాజకీయాన్ని చట్టాన్ని కనుసైగలతో శాసించే అండర్ వరల్డ్ డాన్ అయినా సరే ఈ ఇన్స్పెక్టర్ విజయ్ చేతి ముందు తప్పించుకోలేవు. రే ఇన్స్పెక్టర్, అతిగా మాట్లాడి నీ ఆయుష్ని తగ్గించుకోకు. నువ్వు కొడితే చలనం మాత్రమే లేకుండా పోతుందేమో, అదే నేను కొడితే దహన సంస్కారాలకు నీ శరీరం లేకుండా పోతుంది. అంతటి మగధీరుడువా? 100 మంది నేను ఒంటి చెత్త మట్టి కనిపించగల నడదలేడురా. ఇలాంటి నడదీరుడు లాక్కెళ్ళి నాకప్లో పెట్టి ఇవి తమ్ము ఎక్కించగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రా. నన్ను ఉరికమ్మ ఎక్కించాలంటే డబ్బు ధైర్యం నీ న్యాయస్థానానికి లేదు. అయితే నాతో తలబడు, తక్షణమే నిన్ను పడగొట్టి మరి అరెస్ట్ చేస్తాను. ఇన్స్పెక్టర్, ఇక నా కంటి నుండి వచ్చే అగ్నిచాలకు నువ్వు మార్చి మసి కాక తప్పదు. నువ్వు మార్చి మసి చేయడానికి నువ్వేమన్నా సూర్య భగవానుడివా? సూర్య భగవానుడి పేదలు శత్రువులతో పోరాటం చేసేటప్పుడు పుష్పం చేసే సూర్యుడిని, పేదలకు కొండలు కళ్ళం పెట్టేటప్పుడు వెలుగులు పంచే సూర్యుడిని. మర్యాదగా నా దారి కట్టి తప్పుకో, లేదంటే రాజస్థాన్ అడవులను నా బదులకు పలహారంగా వేయగలను. అడ్డు వచ్చిన అడ్డు తొలగించడే కానీ అడ్డు చేత కానీ పోలీస్. ఇక నా కంటి నుండి వచ్చే అగ్నిజ్వాలకు మాడి మసైపోతావురా. ఈ అగ్నిజ్వాలను చల్లార్చే ఆకాశ గంగలాంటి వాడిరా. అయితే నాతో కనబడు, నువ్వేమైనా మొగడు తెలిసిపోతుంది. ఈ రోజు నేను తప్పించుకోవచ్చు, ఎప్పటికైనా నా చేతులతో నేను చేసి తీరుతాను. బావ డ్యూటీ పని మీద కమిషనర్ కలవటానికి వెళ్ళారు. 2 రోజులు అవుతుంది, ఇంకా రాలేదు. బావా, 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు బావా? చూడు దేవి, నీకు ఆ రోజే చెప్పాను నా ఉద్యోగం కత్తి మీద సాములేంటిదని. ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు. అయినా కట్టుకున్న భార్యలా ఈ ఆరాలు తీయడండి, నన్ను విసిగించుకు వెళ్ళా. నేను విసిగిస్తున్నానా? ప్రేమించిన అమ్మాయిని బాధ పెడతాం మేము మగాళ్ళకి అలవాటే కదా. సరేలే, అసలు ఎప్పుడు నిన్ను ఏది అడగనులే. ఏంటి కోపమా? కాదు, తాపం. చూడు దేవి, మ్యూజియంలోనే డైమండ్ను కొట్టేసిన ఆ అశోక్ నా నుండి తప్పించుకున్నాడని కోపంగా మాట్లాడు.
అబ్బబ్బా మేము మగవాళ్ళకి అలవాటే కదా గిల్లి జోలు పాడటం. తప్పైపోయింది అంటున్నాను కదా, క్షమించాలి మరి. సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే. ఇడు రాజుకుందే ఇలా పిల్ల మళ్ళా గిచ్చి గిచ్చి చంపమాకు హైలా తాకుతుంటే ఓలా గిచ్చి గిచ్చి చంపమాకు హైలా తాకుతుంటే ఓలా. ఎదురుగా ఇలా నీవు కదిలొస్తే మనసి కైతో వెళ్ళిపోయే. ఉండడానికి తోడు నీడా ముడే పడి ఎడా పెడా గిచ్చి గిచ్చి చంపమాకు హైలా నమస్తే ఎమ్మెల్యే గారండి. నమస్తే. నమస్తే అన్వర్, ఏమిటి చాలా కోపంగా ఉన్నావు? ఈ సిటీలో నాకు తీరని అవమానం జరిగింది. కమిషనర్ గారి తమ్ముడు అయినా నీకు అవమానమా?
ఎవడు అంత సాహసం చేసిన వాడు? వాడెవడో అశోక్ అంట. నా మనసుకు నచ్చినదాన్ని పెట్టుకుంటే వాడే మధ్యలో వచ్చి నన్ను కొట్టి పంపాడు. వాడు అశోక్ అయినా కడక భగవంతుడైనా సరే నిన్ను కొట్టేవాడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఇక ఈ పశుపతి పొలిటికల్ పవర్ ఏమిటో వాడికి తెలిసేలా చేస్తా. చూడండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. వాడు 24 గంటలు ఈ సిటీలో లేకుండా తవ్వులేయాలి. చూడు అన్వర్, రాజకీయం అంటే రౌడీయిజం కాదు, దౌర్జన్యం చేయడానికి శత్రువు అదువును చూసి దెబ్బ కొట్టాలి. అదే రాజకీయం అంటే. ముందు వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకో. ఆ తర్వాత వాడికి శివలింగంలోని వైకుంఠపాలు చూపిస్తా. నేనంతవరకు నేను చూస్తూ ఊరుకోలేను. వాడికి ఎనబడితే పెట్టుకుంటే కాన్వర్స్ లేకుండా చేస్తానని తెలియజేస్తాను. తొందరపడికి ఆవేశపడక అన్వర్. నువ్వు ఆవేశంతో చేయబోయే పని నీ ప్రాణాలకే ముప్పు తెస్తుంది. కనుక నా మాట విని పన్నాళ్ళ పాటు కావాలి అంగా చేసిరా. ఆ తర్వాత వాడి సంగతి నేను చూస్తా. నో, నా కన్ను పడ్డ ఏ కన్ను పిల్ల నా చేతులను తప్పించుకోలేదు. దాన్ని అనిపించకపోతే ఈ జన్మే వేస్ట్. ఎవరు లేత గులాబీ పువ్వు అంత అందంగా ఉంటుందా? ఆ గులాబీ పువ్వు గద్వాల సంస్థానికి రాజకుమారి, పేరు దేవి. దాన్ని తలుసుకుంటే నా నరాలలో రక్తం కుతకుతలాడుతుంది. ఏమిటి గద్వా సంస్థానపు రాజకుమారా? అంటే ఆ రుద్రమరాజుకి ఆ శాంబల్కి పుట్టిన బిడ్డన్నమాట. శబాష్ అన్వర్, శబాష్. చాలా మంచి సమాచారాన్ని అందించావు. కానీ మీరు ఇలా ఎందుకు సంతోషంతో ఒప్పంగపోతున్నారు నాకైతే అర్థం కావటం లేదు. పిచ్చివాడా, నువ్వు చెయ్యబట్టుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఈ గద్వా సంస్థానపు రాజకుమారి. కొన్ని వేల కోట్ల విలువ చేసి సంస్థానముకు ఎవరాని. అవునా? 100,000 కోట్ల రూపాయలు ఉంటుందా? అవునా? ఆ గద్వాల దివాణం కింద 1000 ఎకరాల భూమి ఉంది. ఆ గద్వాల దివాణం వారిచ్చే తరతరాలుగా తన విలువెలుపుగా పూజలు అందుకుంటున్న దుర్గమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయం చుట్టూ 10 ఎకరాల భూమి ఉంది. ఆ 10 ఎకరాల భూమిలో అంతులేని సంపద ఉంది. ఆ సంపద కోసం నేను, మీ అన్నయ్య బెనర్జీ, ఆ కాళ్ళ భైరవుడు, మేము ముగ్గురం కలిసి ఆ గద్వాల రాజైన రుద్రమరాజుని వాడి భార్య శాంభవిని హతమార్చాం. ఆ నిధిని సొంతం చేసుకునే అవకాశం మాకు దక్కలేదు. ఇప్పటికీ ఆ సొమ్మును దక్కించుకునే అవకాశం మాకు వచ్చింది. వెంటనే ఈ విషయం మీ అన్నయ్యకు, ఆ భైరవుడికి తెలియజేయాలి. ఏమంటావు అన్వర్? అయితే ఆ భూమి విలువ 100 కోట్ల రూపాయలు ఉంటుందా? సరే, అయితే ఈ అన్నయ్యకు ఈ విషయం తెలియజేస్తా. వస్తా. ఓకే అన్వర్. హలో భైరవా, వెంటనే నీతో ఒక విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? ఓకే, వస్తున్నా. సరే, ఈ ఆనంద సమయంలో ఏ బుల్రాని హలో
తోటేను మియా మియా నదీటాను మంచం మంచం కులే చూపే పడితే కామం లేని ప్రేమ అది ప్రేమ కాదు చేతులు కట్టి నిలుప ఇది గుడి కాదు తుమ్మెదవాలని పువ్వు అది పువ్వే కాదు అది వాసన బాగా సిగ్గంపడాలి మాసం మొక్క వేసే తరుణం మంచులోన మండే పెన్నెల కిరణం తొలిసారి నాలో ఒక గాయం పెట్టే ముఖమున సింకు ఒక ముగే వేసేలే ఒక చూపేమో ముద్దెట్టుంది మరో చూపే రమ్మంది ఒక చేయి నిన్నే నిట్టేస్తుంది ఒక చేయి లాగుతుంది నన్నడి చుట్టూలో నాని పెళ్ళతో పెద్దక నా ప్రేమ గారాలన్నీ నీ పెడి ముక్కులడుగా నీ సిగ్గు ఎక్కువ నిగ్గులన్నీ చిక్కుకొని చావా జనవరి మాసం మంచు కురిసే సమయం కళ్ళల్లోన మైకం దేహం అంత తాపం వేడ చివరినా నీ పెదవులు తాక నాలో 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 సిగలే సిగలే ఎక్కువ ఎక్కువ నిక్కులన్నీ చిక్కుకొని చావా జనవరి మాసం మంచు కురిసే సమయం కళ్ళల్లోన మైకం దేహం అంత ಕೊಂದ ಜನರಿ ಢಂಕ 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 ಢಂಕಾರ ನನ್ನ ತಾಯಿಯ ನನ್ನ ತಂದೆಯ ನನ್ನ ತಂಗಿಯ ಕೊಂದ ಜನರೇ ತಮ್ಮನ ಬಗ್ಗೆ ಹೇಳಿಲ್ಲ ರಾಘವ ದುರ್ಯೋಧನಗೆ ದುಶ್ಯಾಸನ ಕುಂಭಕರ್ಣಗೆ ರಾವಣ ಜೊತೆಗೆ ಯುದ್ಧವ ಮಾಡುವ ಬಾರೋ ಬಾರೋ ರಾಘವ రామాయణంలో రావణాసురుడి పగ, భారతంలో దుర్యోధుని ప్రతీకారం, ముల్లోకాలను హస్తగతం చేయగల హిరణ్యకంసుని పేరన నాలో ఇమిడి ఉన్నాయిరా. నన్ను పట్టుకోవాలని ఈ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. నన్ను పట్టుకోవడం కాదు కదా, కనీసం నా నీడను కూడా తాకలేకపోయిందిరా. ఈ అఖండ భారతదేశంలో అంతులేని సంపదను దోచుకుని ఈ యావత్ భారతదేశాన్ని ఏలుదామనే ప్రయత్నిస్తున్నా. అతి త్వరలోనే నా శబ్దం పూర్తి కాబోతుంది. ఎప్పటికైనా ఈ భారతదేశం నాసి ఇక్కడున్న జనాన్ని నా కాళ్ళ కిందేసి తొక్కుతాన్రా. ఎవడు యాకు ఎదురు తిరిగినా ఈ కత్తివాడి గుండెల్లో సరాసరలో దిగుతుందిరా.
శక్తి బాస్ బాస్ మీరు చెప్పినట్టే నా అశోక్ దగ్గరికి వెళ్ళి డీల్ సెటిల్ చేసుకొచ్చాను బాస్. అంతేకాదు బాస్, వాడు మన డీల్కి ఒప్పుకున్నాడు. కాకపోతే 70% వాడికి 30% వాడికి ఇస్తా అన్నాడు. ఎవర్రా అనాముకుడు? నాకు ఎదురు తిరిగి నాకే పర్సంటేజ్ ఇచ్చేంత మగాడా వాడు. వాడిని కత్తికో కండకు నరికే కాకులకు గద్దలకు పలహారంగా వేయండిరా. బాస్ తొందరపడకండి బాస్. తొందర కాదురా, నేను వస్తున్నానని తెలిస్తేనే ఈ చుట్టుపక్కల 50 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామాలు బయటకు వచ్చి పాస్ పోసుకోవడం కాదు కదా. వాడి ₹1,00,000 పెట్టి ఇల్లు కట్టినా ఆ ఇంట్లో బెడ్రూమ్ లోనే పాస్ పోసుకుంటారా? అలాంటిదే ఒక చెత్త కుప్పలో పెరిగిన నా కొడుకు నాకు ఎదురు చెప్పటమా? అది మీరు నాకు చెప్పటమా? ఏమనుకుంటున్నావు? నరుకుతా బిడ్డ. బాస్ వాడిని చూస్తుంటే మహారాజు లాగా ఉన్నాడు. అంతేకాదు బాస్, ఒక పల్లనాటి బాలచంద్ర పౌరుషం యుద్ధంలో చీల్చి చెండాడి విక్రమ వాడిలో ఉన్నాయి. అంతటి మగాడా వాడు? వాడి మగతనం గురించి మీరు చెప్పే అంతటి వాళ్ళు అయిపోయారు. ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుంది ఆసక్తి. నేను తలుచుకుంటే ఈ స్టేట్ లో ఉన్న ఏ ఆఫీసర్ అయినా ఏ ఫైల్ మీద సంతకం పెట్టమన్నా పెడతాడు. అలాంటిదే ఒక వీధి రౌడీ, ఎవడో ఇంటి పేరు లేని అనామకుడు కుక్క, ఒక కుక్క, వాడు నాకు పర్సంటేజ్ ఇవ్వటం ఏంట్రా? మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు. ఆ గద్వాల్ సంపదని దోచుకుని ఈ భారతదేశాన్ని ఏలటానికి మరెంతో కాలం లేదురా. ఈ మధ్యలో వాడిని చంపి ఆ సంపదను దోచుకోవాలి. ఆ చిత్తులు మారి నక్క ఎప్పుడు వస్తాడు? ఈ రోజే రేపు మన దగ్గరికి రావచ్చు బాస్. అంటే ఆ సంపదను దోచుకోవడానికి మనం తగ్గాల్సిందేనంటావా? ఆ సంపదను సాధించడం ఈ మనకి చాలా అవసరం. మగధీరలా గద్వాల్ కోటలోకి ప్రవేశించి అన్నిటికి సంబంధించిన మ్యాప్ మనకి అందిస్తాడు బాస్. ఇంతవరకు నేను తలెత్తి తలలు నరికిందే తప్ప ఒకడి దగ్గర చెయ్యి చాచి నాకు ఈ సహాయం చెయ్యి, నాకు ఇది చెయ్యి, అది చెయ్యి అని అడగలేదురా. మొదటిసారి నేను తల వంచి యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ గద్వాల్ సంపద ఎన్ని కోట్లు ఎవడో వెలకట్టలేడు. అందుకు ఆనాడు ఆ రుద్రమరాజుని వాడి భార్యని ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళ శవాల మీద నడిచి వెళ్ళాం. ఈనాడు ఆ గద్వాల్ సంపద కోసం ఎంత మందిని నరకడానికైనా వెన్ను చూపని వీరుల్లా ఇక్కడే ఉంటాను. ఎవడొచ్చినా ముక్కలు ముక్కలుగా నరుకుతారో ఈ కాలభైరవుడు. ఈ ఒక్కసారికి నా అనుచరులైన మీ మాట విని నేను తల వంచుకున్నట్టు యాక్టింగ్ చేస్తా. వాడి దగ్గర తల వంచి ఆ సంపద సొంతమయ్యే వరకు ఓపికగా తీరికగా వింటా. అశోక్ రాగానే జమీందార్ ధర్మ గురించి చెడుగా చెప్పాలి బాస్. ఓకే, మీకు మీరు వెళ్ళండి, ఆ ధర్మగాన్ని బంధించి ఈడ్చుకురండి. అలాగే ఈ లోపు అశోక్ గౌడ్ వస్తే వాడిని ఏం చెయ్యాలో
ఎలా మాటల్లో పెట్టి మన పని చేయించుకోవాలో నేను చూసుకుంటా. అలాగే బాస్. తెగ పోజులు కొడుతున్నావు. మాటలలో మర్యాద తగ్గితే గొంతు మోగబోతుంది. చీకటి లాంటి నా సామ్రాజ్యంలోకి వచ్చే నాకే వార్నింగ్లు ఇస్తున్నావు. ఈ భూమి మీద బతకాలని లేదా? శ్రీకళ కమ్మిన కారమప్పులు చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిరా. నువ్వు సూర్యుడు అయితే నేను నిన్ను కప్పేసే చంద్రగ్రహణాన్ని రా. గ్రహణ కొన్ని గంటల గ్రహణం కొన్ని గంటల పాటు మాత్రమే ఉంటుంది. కానీ సూర్యుడు సృష్టి ఉన్నంత కాలం వెలుతురు పంచుతూనే ఉంటాడు. నీవు జీవితాంతం వెలుతురు పంచే దేవుడి అంటావా? వెలుతురు పంచడానికి పైన భగవంతుడు రానక్కర్లేదు. మంచి మానవత్వం ఉన్న మామూలు మనిషి అయినా చాలు. చూడు, చీకటి గర్భం లాంటి నా స్థావరంలోకి వచ్చే నాకే వార్నింగ్ ఇస్తున్నావు. ఎవరా నీవు? నా పేరు చెబితే నీ వెన్నెలో వణుకు పుడుతుంది, నీ ఒంటిలో భయం పుడుతుంది. అంతటి మగాడివా? ఇంతకీ నీ పేరు చెప్పు. అశోక్. ఈ చట్టాన్ని రాజకీయాలను కలిసగలతో శాసించగల అశోక చక్రవర్తిని వెన్నెలో భయం పుడుతుందా? అశోక్ అశోక్ అంటే నీవా? అశోక్ సారీ, నన్ను క్షమించు. నేను నీవనుకోలేదు అశోక్. డైమండ్స్ తీసుకొచ్చావా? ఇదిగో డైమండ్స్. ఇదిగో నీ బ్రీఫ్ కేస్. అశోక్, నీకు ఒక జన్మ రహస్యం చెప్పాలి. ఏమిటా రహస్యం? నీ తండ్రి ఒక ఎస్టేట్ కి రారాజు. నీ తల్లిని ప్రేమ పేరుతో మోసం చేసి నీ తల్లి నిన్ను చెత్తకు పడేసేలాగా చేశాడు. ఆ రోజు నీ తల్లిని ఘోరంగా మోసం చేసి కారణమయ్యాడు. అతను ఎవరో నీకు తెలియదు. అశోక్, నీ జన్మ రహస్యం నాకు బాగా తెలుసు. నీ తండ్రి ఆ ధర్మ. ఏమిటో మీరు చెప్పేది? అవును అశోక్, నీ తల్లిని పురిట్లో నుంచి పీకి పట్టుకుని చంపేశాడు. రేయ్ ధర్మ, నా ధర్మకు కారకుడైన నిన్ను వదిలిపెట్టను. అశోక్, ఆవేశం అన్ని వేళలా మంచిది కాదు. నీకు ఒక రహస్యం చెప్తా విను. ఆ గద్వాల్ సంస్థానంలో దేవి అనే ఒక యువరాణి ఉంది. ఆ యువరాణి దగ్గర నిధికి సంబంధించిన మ్యాప్ ఉంది. ఆ సంపదకు వెలకట్టలేం. ఆ మ్యాప్ కనుక నువ్వు సంపాదించి తీసుకొస్తే ఇక మనం ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనే ఎదురులేని రారాజులం. వెళ్ళి ఆ పని చూడు. ఆ తర్వాత ఆ ధర్మగాన్ని ఆ గద్వాల్ సంస్థానానికి వాడి తలను ఎలాడో దిద్దుకొని. ఓకే భైరవా. ధర్మ, ఆ ధర్మగాన్ని అర్థం చేసి ఆ మ్యాప్ తీసుకొచ్చి నీకు అప్పగిస్తా. నాకు కావాల్సిన డబ్బు అది ఎంత రిస్క్ అయినా ఏమైనా వాళ్ళు చేసి తిరుగుతా. నువ్వే మహారాణివి. ఆనాడు సలీం అనార్కలి, దేవదాసు పార్వతి, లైలా మజ్ను ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో నాకు తెలియదు. నేను అంతకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాను దేవి. ఐ లవ్ యూ దేవి. ఐ లవ్ యూ.
హాయ్ రాజా. ఏంటి బాబు? ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంతట ముద్దులాట ముద్దులాట ఇద్దరాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంతట ఓ సారీ సైరాట ఓ సారీ పోట్లాట ఓ నచ్చే పడుచాట ఓడేది కాదు ప్రేమాట అది పేట అది పేట ఆరు నూరవుతున్న ఆటాడేసుకో అది పేట బొమ్మ పరుసవుతున్న ప్రేమించేసుకో ముద్దులాట ముద్దులాట ఇంటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంతట పాఠశాలలే అన్నా పుస్తకాలు చూడకున్నా పాటలాడి నేర్చుకున్న ఆట సొక్కాట పక్క వాళ్ళు చూస్తున్నా పొరుగు వాళ్ళు వింటున్నా పట్టనట్టు ఆడుకున్న ఆట సొంతాట. ఏంటి ఎక్కువ చేస్తున్నా? ఇదేం బాగలేదు, ఇంకొంచెం ఎక్కువ చేయి, బాగుంటుంది. తీయంగా పెదవాట న్యాయంగా నడుమాట మౌనంగా మనుమాట మారేది కాదు మనసాట అది పేట అది పేట ఆరు నూరవుతున్న ఆటే ఆడేసుకో అది పేట బొమ్మ కొలుసవుతున్న ప్రేమించేసుకో. ముద్దులాట 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 సిద్ధనాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంతగా ఎండలేవి లేకున్నా వానలేవి రాకున్నా ఒకరినొకరు కొనుక్కున్న ఆట కొడుకాట చీకటేళ్ళ కాకున్నా చందమామ రాకున్నా ఒకరినొకరు కప్పుకున్న ఆట పడకాట. చిచి, నువ్వెప్పుడు ఇంతే, నీతో అస్సలు మాట్లాడు. ఆటలాడతాను అంటే మొదలంట అంటే చివరంట ఈ రెండిటి నడి మధ్య ఆడాలి చూడు బ్రతుకాట అది పేట అది పేట ఆరు నూరవుతున్న ఆట చేసుకో అది పేట బొమ్మ కొలుసవుతున్న ప్రేమం చేసుకో. ముద్దులాట 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 దాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంతగా
ఇంద్రావదానే ఇల్లా లేక ఇంద్రభవనం ఎంత అందంగా ఉంది. ఇంద్రభవనం ఏంటంటావేంట్రా సొంట వెదవా రాజదగ్వాలరా. మరి అమ్మ కడుపు మాడ ఈ దర్బాయే ఎంత అందంగా ఉంటే ఇంకా ఇందులో ఉన్న అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో. ఏంటి దాన్ని పెళ్లి చేసేసుకుందామని సావరంగా ఒప్పుకోవాలి కానీ డబల్గడి మంచి మీద అటుపడేసి నా ఈరత్వం మొత్తం సీపిచ్చను. ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకోరా, శవాల మీద మరమరాలు ఎనుక్కునేవాడా. అంత మాట అన్నావేముట్రా? అవునరా, నీ ముఖం అట్టాగే ఉంది, నూలుగా దిద్దులు గారిపోతుందిరా. ఎవరు మీరు? వస్తా కరోనా ఏమైనా తెచ్చారా ఏంటి? వచ్చేసిండ్రు ఓరి. ఇంతకీ ఎవరు మీరు చెప్పలేదు? ఏమే అందం నీ తోటలో నా పప్పు కొత్తి ఎంత అందంగా ఉన్నావో. ఆడట్టాగా అంటాడు సొంట వెదవా, ఆడ మాటలే పట్టించుకోమాక. దొరకొచ్చాయి మనం వెళ్ళి చేసుకుందాం. గుండెల్లో మంట. గుడివేడ గుంట మాతో ఆడి పాడి మమ్మల్ని అల్లించు, మేము ఇంటికి వెళ్ళిపోతాం. నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తుంది. ఒక ఆట పాట వేసుకొని కసిపుసులు ఆడుకుని వేసేసుకుందామా, దెబ్బ వేసేసుకుందామా. నాకు కూడా బాగా నిద్ర వస్తుందిలే మీతో సోది చెప్తుంటే. ఏమి సోదేలే, ఆ సోదంతా పక్కన పెట్టు. మనం ఒక్కసారి డబ్బులు కట్టి మంచం మీద అటు ఇటు దొల్లి దెబ్బ వేసుకున్నామంటే అదే విడి. అయినా గానీ నాకు తెలియక అడుగుతున్నాను, అలా గోక్కుంటున్నావు, ఏదైనా గజ్జి ఏమైనా వచ్చిందా ఏంటి? ఏం లేదులే పాప, నువ్వు ఎట్టాగో గోకుతున్నావుగా, అంతగా మాది మేమే గోక్కుంటున్నాం. పాలు ఒకసారి చెయ్యి రాదే. నాకన్నా చెయ్యి రాదే. ఏ చెంప పగిలిద్ది. నన్ను ఏమంటావా? చెయ్యి నేను గోకనా. ఆహా, ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారయ్యా బాబు? ఏమి లేదమ్మాయి, నల్ల దశ మీద ఉన్నావుగా, తెల్లగా అయిపోయేదాకా చేద్దామని. మంచి రంచు మీద ఉన్నాం, పట్టేసి ఇద్దరి మీద వాటా మీద చెరుకోసం పంచుకుని వెళ్ళిపోదామని. ఒరే శర్మ, ఏం రావుదానే ఇంతకు నేను వరిసైపోయా. ఈ పిల్లపాట్లు బాగున్నాయి కానీ పై క్షణమాడే నాకు కుదిరేది కింద నువ్వు తీసుకో. ఆ పై నాకు తీసేసుకుని ఆ కింద పాటలని నాకు ఇచ్చేయరా, నాకు చాలా ముఖ్యం. అమ్మాయి తొందరగా ఇచ్చే తిని వెళ్ళిపోతా, నాకు నిద్ర వస్తుంది. ఏంటి మీకు ఇచ్చేది? అయ్యానమ్మాయి పప్పా. అమ్మాయి ఏ టైం లేదు, ఇక ఆట పాట వేసుకున్నామంటే మేము కాడ ఊపి వెళ్ళిపోతాం. బైక్ వేసుకుని ఊపి ఊడిద్దాము, చూసుకో. అవునమ్మాయి, ఏం ఊపుతామో ఊపి ఎట్ట అయిపోయా, ఎట్ట ఉన్నావండి, ఎట్ట అయిపోయా.
ఏదన్నా ఫోన్ దాని చేతులకు పెట్టుదాని ఉంగరాల మెట్టదాన్ని చింపురు జుట్టు దాని చివరల జుట్టు దాని చేతులకి పెట్టుదాని ఉంగరాల మెట్టదాన్ని పంచమడి కోట వాడ నల్ల కోట సైడ వేసి మల్ల పూలు చూసి చెయ్యి పట్టు లాగినావురా పంచమడి కోట వాడ నల్ల కోట సైడ వేసి మల్ల పూలు చూసి చెయ్యి పట్టు లాగినావురా మర్చిపోయాడు. అతని కర్తవ్యం, అతని పట్టుదల చూస్తుంటే ఏదో సాధించేలా ఉన్నాడు. విజయ్ విజయ్ ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. దండాలి. ఎవరు మీరు? ఈ పక్కనే ఉండే అడవిలో గిరిజనులు ద్వారా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏదో మీ ఇచ్చే ధర ఆడతా పాడతాం ధర. మీ ఆట పాట నాకేం అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది గద్వాల ఆస్థానం. ఇక్కడ ఉండటానికి చాలా ప్రమాదకరమైన విషయం. దయచేసి వెళ్ళిపోండి. ధరా మా ఆట పాట చూసి మీరు ఇచ్చే మేము కడుపు నింపుకోవాలా? మా కుటుంబాలు జరగాలి. ధరా మేము ఆడేది ఏం కాదు ధరా, మా కోన రతి. ఏ కోనర్ అయితే అయినా సరే ఇక్కడ అలాంటివి ఏమి జరగవు. ఇక మీరు దయచేయవచ్చు. సరే ధరా.
ఇదిగో దొర తేనె పట్టి, ఇదేనా తాగండి దొర. ఏమిటిది? తేనె పట్టి దొర. తేనె ధర ఇప్పుడే తీసుకొచ్చాను ధర. మాకు ప్రశాంతంగా ఉంటుంది. అంత మధురంగా ఉంటుందా? అవును ధర, ఒకసారి తాగి చూడండి ధర. ఏది? జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నా కోరిక. ఐ లవ్ యూ దేవి, ఐ లవ్ యూ. వచ్చే గౌరమ్మతో వసంత మాడేశ అందమే బట్ట చేసుకో, అందులో రుచి చూసుకో. కదలాడే నడుమెక్కడో అదిలాగే బుడుపక్కడే. పోవో పోవో బంతి గువా పండక్కిలో పండెక్కవో. బొమ్మ బొమ్మ బంతిరమ్మ పండెక్కనా లాగించనా. చేను దున్నే పదునొచ్చింది చేతికొస్తావా, పంట కోసే అదునొచ్చింది పక్కకొస్తావా. మల్లెపూ తోటలో మయాన మాటేశ, సంధి పొద్దులలో సయాన బాటేశ. గుమ్మగా గురి చూడని కమ్మగా కసి తీరని. బావా బావా బంతి పువ్వా పండక్కినా పండెక్కవా.
వండెక్కనా లాగించనా నమస్తే ఇన్స్పెక్టర్ సాబ్, ఏమిటి ఎలా వచ్చావు? హలో మిస్టర్ విజయ్, మా కుర్రాన్ని ఒకరిని అరెస్ట్ చేశారంట. ఈ కుర్రాడా? అవును. అవును, మా లారీ డ్రైవర్. మీ లారీ డ్రైవరా? చూడు ఇన్స్పెక్టర్, మా కుర్రోళ్ళని అరెస్ట్ చేసేంత దమ్ము నీకుందా? మర్యాదగా మా కుర్రోళ్ళని తీసుకురా, నువ్వే తీసుకురా, లేదా ఏం చేస్తాము? నీ కాకి బ్రెయిన్ కే వదిలేస్తున్నా. చూడండి, ఎర్ర చందనం గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తున్న లారీని డైరెక్ట్ గా సిటీలోకి తీసుకొచ్చాడు. అందుకని వాడిని వదలటానికి రూల్స్ ఒప్పుకో. రూల్సా? ఎక్కడి నుంచి వచ్చినాయిరా రూల్స్? మేమున్నాగా రూల్స్ ఎక్కడి నుంచి వస్తాయిరా? మేం చెప్పిందే రూల్, మేం చేసేదే చట్టం. మర్యాదగా నా మాట విని మా మనసుని వదులు, లేకపోతే నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తా. మిస్టర్ విజయ్, నువ్వు ఇష్టం వచ్చిన నువ్వు చేయడానికి రే ఎమ్మెల్యే, మీరు ఈ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే, కానీ నేను ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా నా వృత్తి ధర్మాన్ని నిర్వహించవచ్చు. మీరు ఈ పదవిలో కొనసాగేది 5 సంవత్సరాలు మాత్రమే, కానీ నేను 58 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగేది. నా ముందు మీ గౌరవాన్ని పోగొట్టుకోకుండా వెళ్ళండి. మిస్టర్ విజయ్, అధిక మించి మాట్లాడుతున్నావు. ఈ పై అధికారి అనుకుని తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు. అది ఒక్కసారి తెలుసుకో. తెలుసురా, 1975లో సన్యాయన అమ్మాయిని ప్రేమించినట్టు నమ్మించి తనకు పుట్టిన పెట్టను చెత్తకుండీలో పడేసి ఆమెను చంపి ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన ఒక పొలిటికల్ బ్రోకర్ నా కొడుకుతో మాట్లాడుతానని తెలుసు. ఇకపోతే వీడు గద్వాల్ సంస్థానపు నిధుల కోసం నా అత్తమామలు కడదార్చిన ఒక అడవి దొంగ కన్నింగ్ పిల్లతో నిలబడతానని తెలుసు. టోటల్ మీ జీవితాలను చదివేశా. ఇక మిమ్మల్ని అరెస్ట్ చేయడం వరకే పని. తెలిసిన నీవు, నీ పోలీస్ జాతి మొత్తం ఏం పీకారా మమ్మల్ని? మేమంతే, మేం చెప్పిందే శాసనం, మేము రాసేదే పుస్తకం. మేము తలుచుకుంటే ఈ స్టేట్ లో ఉన్న ఏ ఒక్క పోలీసు కూడా ముక్కలైపోతాడు. మర్యాదగా మీ దారిని మీరు వెళ్ళి ఒప్పుకోండి, నేరం ఒప్పుకోండి. లేదని ఈ పొలిటికల్ పవర్ నీకు ఉన్న పవర్ రౌడీలతో చెలరేగిపోతా మటుకి ఆట తీస్తా. వెళ్ళేదాన్ని నేరం ఒప్పుకోండి. అంతగా మించి మాట్లాడితే నువ్వు ఇంకెక్కడికి వెళ్తావు అక్కడ నీకు తెలియకుండా పోతావు. నా సంగతి తెలుసు కూడా. నువ్వు ఇంకా నోరు చేసి మాట్లాడుతున్నావంటే ఒక్కసారి మా గురించి తెలుసుకో. పశుపతి, ఈ పిల్ల గచ్చగాడి ముందు బ్రహ్మాస్త్రం వాడటం నాకు ఇష్టం లేదు. మనకు కావలసిన మహత్కార్యం ఇంకొద్దిసేపట్లో జరుగుతుంది. దాన్ని వీక్షించడానికి ప్రజలు మొత్తం చూస్తున్నారు. తర్వాత మాట్లాడదాం.
రై ధర్మ రా బయటికి రా. బావా ఏంటి అంత ఆవేశంగా ఉన్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను బావా. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? నా పేరు అశోక్. పిలువు ఆ ధర్మకాన్ని బయటికి పిలువు. నా జన్మ కారకుడైన ఆ ధర్మకాన్ని అంతం చేస్తా. రమ్మని వాడిని బయటికి. ఏ మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ దేవి, నువ్వేంటి ఇక్కడ? ఈ దివానం మాదే. నేను ఈ రుద్రమరాజు కూతుర్ని. కామంతో కళ్ళు మూసుకుపోయినా ఆ ధర్మకాన్ని బయటికి రమ్మను. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు అంత ఆవేశంగా ఉన్నావు? ఎందరో ఆడపిల్లలు ఉసిరి కోసుకున్నా ఆ ధర్మకాడు నా తల్లిని మానభంగం చేసి నా జన్మకు కారకుడయ్యాడు. వాడిని అంతం చేసే వరకు నేను నిద్రాగను. మా బావ అలాంటి వాడు కాదు. మీరు చాలా పొరపడబోతున్నారు. అవును, వాడు మంచితనం అని ముసుగులో వాడు చేసిన ద్రోహానికి నిన్ను ఈ రోజు నీ శీలంతో ఆడుకుంటాను. దుర్మార్గుడా, ఏంటి దౌర్జన్యం? ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? రమ్మను, నిన్ను అన్ని ఒక్కసారి తగలనుకుతా. జీవితాన్ని పాడు చేసావు. మనుషు కదరా, పశువి. అమాయకుడైన నా తల్లిని నమ్మించి ప్రేమించి మానభంగం చేసి నా జన్మ కారణమయ్యావు. బాబు, నీ తల్లి నేను పాడు చేయలేదు బాబు. నీకెవరో నూరు పోసి నా మీదకు పంపించారు. అసలు నీ జీవితానికి ఒక అర్థం ఉంది బాబు. నువ్వు ఎవరో కాదు బాబు. అయ్యాలా నా మరదలకు సంజయ్ బిడ్డవు బాబు.
నీ తల్లి జీవితాన్ని పాడు చేసింది ఎవరో కాదు, ఆ పశుపతి ఎమ్మెల్యే. ఏమిటి ధర్మ నువ్వు చెప్పేది? చచ్చిపోయేవాడు ఎవడు అబద్ధం చెప్పడం. ఇది అక్షరాల నిజం. నేను నీ పెదనాన్ని బాబు, నన్ను నమ్ము. రేయ్ పశుపతి, ఇక నీ కాలం చెల్లిందిరా. నా తల్లిని మోసం చేసి నా జన్మకారణకైన నిన్ను ఎమ్మెల్యేగా కాదు కదా, రోడ్డు మీద భిక్ష వెతుకులాగా చేస్తా. ఇక నుండి నా వేట మొదలైంది. ఈ సంస్థాన్ని కాపాడడానికి వజ్రేంద్ర అని కుర్రాడు నీ ముందుకే వచ్చాడు. బాబు, నా మేనగోళ్ళ జీవితాన్ని పాడు చేసిన నువ్వు ఇక నేను వెళ్ళిపోతున్నాను. లోకానికి పంపానురా, నీవు అక్కడే చూస్తూ ఉండు. నీకొక స్నేహితుడిని పంపిస్తా, వాడితో కలబెప్పలు చేసుకోరా. ఏ శక్తి శివ, ఆ విజయ్ గారిని కూడా ఈడ్చుకురండిరా. అన్వర్, విజయ్ గారిని శక్తి శివ తీసుకొస్తే దీన్ని నీవు తీసుకొచ్చావు. శబాష్ శబాష్ అన్వర్. అన్నా, ఈ గద్వాలు ఎవరానని తనివి తీరా ఆనందిద్దాం. అన్వర్, అది నీ ఇష్టం. కన్నె పిల్లలకు కళలోకి వచ్చే అన్వర్ అడిగిన తరువాత పెద్ద న్యాయస్థానంలో ఉన్న భైరవుండి కాదని ఎప్పుడైనా అంటానా? కానీ అలాగే అన్నా, అలాగే. రాయ్ పశుపతి, రాయ్ భైరవా, నా జన్మకు కారణమైన ఆ పశుపతి గాడైతే ధర్మాన్ని అబద్ధం చెప్పి ఆడి మీద పంపించిన నిన్ను శక్తి శివ, ఈ రోజుతో మీ నీకుల చెల్లిరా. వచ్చాడ్రా బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ కుక్క. ఎస్ ఎస్, ఆనాడు రావణుడు రాయ్ పశుపతి, రాయ్ భైరవా, అడవిలో సంపదలు దోసుకుని దేశ సంపదను సంపద చేసుకుంటా నిన్ను.